హలో గైస్, వెల్కమ్ టు డీమన్ ప్లేస్. మనమైతే ఈరోజు బీఆర్ అయితే ఆడబోతున్నాం. ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ గన్ ఛాలెంజ్. ఏ గన్ కనబడితే ఆ గన్తోనే మొత్తం బీఆర్ మొత్తం విన్ అయ్యి బూయా కొట్టాలి. సో మీరు కొత్తగా అయితే ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, గంట హెడ్షాట్ కొట్టేయండి. మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. స్కిల్స్ అయితే నార్మల్ స్కిల్సే పెట్టిన, యాక్టివ్ స్కిల్ అయితే టచ్గా పెట్టిన. ఇప్పటికీ మనకు టచ్గా ఒకవేళ షార్ట్ రేంజ్ అయితే టచ్గా యూజ్ అవుతుంది. లాంగ్ రేంజ్ అయితే ఇప్పుడు శాంటినా పెట్టుకుందాం. మ్యాక్స్ అయితే లాంగ్ రేంజెస్ దొరుకుతాయి కాబట్టి శాంటినా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఓకే, స్టార్ట్. చాలా రోజులు అయింది, సారీ వీడియోస్ చాలా రోజులు అయింది మాకు ఎగ్జామ్స్ ఉండేసరికి. సో నేను ఎగ్జామ్స్ వల్ల నాకు ఏం చేయలేకపోతున్నాను. మంత్కి ఒకటి రావచ్చు. ఎగ్జామ్స్ అయిపోయినాక సమ్మర్లో చాలా పెడతాను నేను వీడియోస్ అనేటివి. బాధపడబర్రి. ఈ గేమ్లో ఇంట్రెస్టింగ్ ఉండేది ఏంటంటే, ఈ ఛాలెంజ్లో ఫస్ట్ గన్ దొరికిన అది లాంగ్ రేంజ్ కావచ్చు, షార్ట్ రేంజ్ కావచ్చు, ఈవెన్ మినీ యూజ్ కూడా కావచ్చు. మస్తు కష్టం ఉంటుంది, కానీ మీలే కౌంట్ రాదు. లైక్ కటానా, గ్రేనేడ్స్ ఇట్లా కౌంట్ రావు. సో స్టార్ట్ అయ్యడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ అదే టైం పెడుతుంది గాయ్స్. మనం ఆడకపోయేసరికి సీజన్ నుంచి ర్యాంక్ తగ్గిపోయింది గైస్. మనది ప్లాటినం 1. ఒకప్పుడు ర్యాంక్ అయితే చాలా ఉండేది గైస్. 11 టైమ్స్ క్లాస్ పోయర్లో ఈ బ్యాటిల్ రాయల్లో 2 సార్లు పోయాను. 11 టైమ్స్ పోయాను. చూడండి, 38, 39, 40, 41, 42, 43, 44, 45 రిపీట్ చేసుకుంటూ పోయాను 11 టైమ్స్. ఒకసారి మాస్టర్ కూడా పోయాను, సారీ 2 సార్లు మాస్టర్ కూడా పోయాను. చూడండి గైస్, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. రీసెంట్గా అయితే ఒక గాయ్ డీమన్ కింగ్ అని నాకు ఒక షార్ట్ కింద పెట్టాడు. లెజెండరీ 1 టైప్స్ అనే షార్ట్ కింద కామెంట్ అయితే పెట్టాడు ఒకడు. వాడి ఛానల్ డీమన్ కింగ్. మనకు 56 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. వాడు నాకు యూఐడి పెట్టి బ్రో ప్లీజ్ 1v1 అన్నాడు. సరే చూద్దామని పెట్టినా, కానీ నాకు టైం దొరకలేదు గాయస్. అదైతే నెక్స్ట్ వీడియో అవ్వబోతుంది. లేకపోతే వేరే ఏమన్నా ఛాలెంజ్ ఉంటే నేను చెప్తాను లేండి. చాలా రోజులైంది ఇవి తీసుకోక గాయస్. చూడండి గాయస్, మనకి ఎంత కష్టం అవుతుందో ఇప్పుడు చూద్దాం. మనం గన్ చేంజ్ చేద్దామా? చేంజ్ చేద్దాం కదా. ఇదియా లేకపోతే ఇది తీసుకుందామా, లేకపోతే గుడ్ పేకర్ తీసుకుందా గైస్? మీరే చెప్పండి, కామెంట్ చేయండి. అప్పుడు నెక్స్ట్ గేమ్లో చేంజ్ చేస్తాను. గుడ్ పేకర్ M4 ఏమన్నా ఉండే, ఇదోటి చెప్పండి, నేనైతే చేస్తాను. గాయస్, ఈ అప్డేట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు గాయస్. ఇదంతా కలహారి మ్యాప్ లెక్క ఉంది. నాకు కలహారి అంటే నచ్చదు. సో స్టార్ట్ అయింది. మనమైతే సోలో ఆడబోతున్నాం. నాట్ సోలో స్క్వాడ్, సోలో వర్సెస్ సోలోనే. స్క్వాడ్ అయితే కాదు. మనమైతే ఇప్పుడు షిప్లో ప్లేన్లో ఉన్నాం. ఏ మ్యాప్ వచ్చింది? అబ్బా, ఈ మ్యాప్ వచ్చింది గాయస్. Battle Royale, battle in style. ఆల్పైన్ మ్యాప్ అయితే వచ్చింది. వావ్, చాలా బాగుంది. బోటే అనమాట. నేను అనవసరంగా ప్లేన్ అన్నాను. లక్కీ గాయస్. ఏడ దిగుదాం? క్యారిజోల్ రివర్ మౌత్ కాడ క్యారిజోల్ సన్షైన్ ఏదో ఏడ దిగుదాం? నాకు ఇంకా డిసైడ్ అవ్వలేకపోతుంది. ఎన్న దిగుదాం లేండి. సన్షైన్ అన్నా, సన్షైన్లో అప్పుడు ఎక్కడనే దిగుదాం వేస్ క్యాబ్లో. గాయస్ ఎవరైతే దిగట్లేదు. నాకైతే ఫస్ట్ ఏది కనబడితే ఆ గన్నే గాయస్. ఇప్పటి వరకు అయితే గన్ కనబడలేదు గాయస్. ఎనిమిది అవుతున్నాడు వెనకాల. గన్ కనబడింది, కొట్టవద్దు. సో మ్యాకియో అయితే దొరికింది. సో పారాఫెల్ని పడేద్దాం. ఫస్ట్ మ్యాకియో కనబడ్డది. సో మ్యాక్సియోర్ మ్యాక్ 10 ఏదో ఒకటి గైస్ కనబడ్డది, దాంతో కొట్టాలి. ఇప్పుడైతే కెన్నీ అయితే కనబడుతుంది గైస్. సో ఫైరింగ్ సౌండ్స్ వినబడుతున్నాయి, కానీ ఎక్కడి నుంచి తెలుస్తలేదు. కనబడ్డాడు గైస్.
ఇక్కడనే ఉంటాడు గైస్. ఓ అక్కడ ఉన్నారు అనుకోండి గైస్. చనిపోయాడు గైస్. మనకైతే మళ్ళీ మ్యాక్ 10 అయితే దొరికింది. మనం అప్గ్రేడ్ చేసుకున్నాం గైస్. గైస్ ఎనిమి అయితే ఫైర్ చేస్తాను నేను, తెలియట్లేదు. అగోండి గైస్ ఫైర్ చేస్తుంది. Double takedown. మనమైతే హీల్ అవ్వబోతున్నాం. రెండు సేమ్ గన్ కాబట్టి ఉన్నా ఏం కాదు గైస్. కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నట్లు వేస్తున్నా ఏమనుకోకండి. కరెక్ట్ కనబడుతుంది కాదు గైస్. ఓకే అండి కనబడితే బాగుంటుంది. ఇట్లా చేద్దామా? చేద్దాం చేద్దాం గైస్. అనుకుంటుంది కాబట్టి పట్టుకోవచ్చు, కానీ మన స్క్రీన్ డిక్రీజ్ చేస్తుంది. మోషన్ లేని కూడా తీసేద్దాం. కొంచెం తీసుకున్నాం. సో అట్లీస్ట్ అయితే 0 అవైలబుల్. ఆల్రెడీ ఎవరో తీసుకున్నట్టున్నారు. గాయ్స్ ఎవ్వరు కనబడట్లేదు. వేరే లొకేషన్ చేంజ్ చేసిద్దాం మనం. ఓకే ఎవరో రివైవల్ ఇస్తున్నారు గైస్ ఆడ 50 మీటర్స్. ఒకటి గైస్ ఎనిమిది అయితే కనబడుతున్నాడు. మనకు వచ్చి కవర్లో ఆడాలి ఏడైనా ఎందుకైనా మంచిది. ఇక్కడ ఉన్నాడు గైస్ ఎనిమిది. వెనకాల కూడా ఎనిమిది గైస్. సో మనం జాగ్రత్తగా ఆడాలి కొంచెం. అగోండి గైస్ ఎనిమిది చూసిందా? గైస్ వెనకాల ఇద్దరు ఉన్నారు, మన దిక్కే వస్తున్నారు. జాగ్రత్తగా ఉందాం. ఇక్కడ వచ్చేదాకా ఈయన ఉందాం గైస్ మనం. ఎందుకంటే సోలో టీమప్ చేసింటారు, లేకపోతే అంతే ఉంటుంది గైస్. ఎనిమిది వస్తున్నాడు. వచ్చి ఫైర్ చేద్దాం. ఆగండి గైస్ దగ్గరికి అయితే రానివ్వండి. బాట్ ప్లేయర్ లాగా ఉన్నాడు. ఇంకొంచెం గైస్ ఫైర్ గైస్. వాడైతే తప్పించుకున్నాడు కొంచెం. ఉంటాడు ఇంకొకడు తెలవాలి గైస్. ఆర్సర్ అయితే దొరికింది. అవసరం లేదు గైస్ ఆర్సర్ అయినా. ఛాలెంజ్లో బూయా కొడితే మీరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకేనా? ఇంకొక ఎనిమిది కనబడితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోదాం లేండి గైస్. ఇక కనబడట్లేదు కదా. గైస్ ఫైరింగ్ అయితే వినబడుతుంది. ఎన్ని నుంచో ఇక్కడ నుంచే ఉంటాయి. చూద్దాం. ఇక్కడైతే జాగ్రత్తగా పోవాలి గైస్ కొంచెం, ఎందుకంటే వాళ్ళకి పైనుంచి కిందకి ఆగి షూట్ చేయగలరు. అగ్గోండి వెనకాల ఉన్నాడు. వెనకాల క్రాస్ ఫైర్ అయితే అవుతుంది గైస్. శాండ్రైడ్ అగ్గోండి ఎక్కడి నుంచో క్రాస్ ఫైర్. వాడు మన వెనకాలనే వచ్చాడు. అవో అక్కడైతే వస్తున్నారు చూసారు. మనమైతే వెళ్ళిపోదాం. మాకు 2 కిల్స్ వచ్చేవి గైస్. మనం వెనకాలనే వచ్చాడు. ఎక్కడ ఎక్కడ ఎఫ్ఎఫ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా అవసరం లేదు. అట్లీస్ట్ తీయాలన్నా ఏదైనా కావాలి. సారీ గైస్, నెక్స్ట్ టైం కొడతాలేదు. హెడ్షాట్ కనెక్ట్ అయితే లేదు గైస్. ఈ మ్యాక్ 10తోనే నాకు చాలా అసలు ఒక్కసారి మ్యాక్సిమం వీడియోస్లలో మ్యాక్సిమం నేను వాడాను గైస్. MP5 MP40 మన ఇక బ్లడ్లో ఉంటుంది గైస్. ఇంకొక 10 minutes 7 చాలా రీజన్ అవుతుంది గైస్. మిల్టియాలో అయితే పోబోతున్నాం మనం. జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలి గైస్, వీళ్ళ దగ్గర లాంగ్ రేంజ్ ఉంటుంది. అవును, వెహికల్ ఎవరైనా గుర్తు చంపేసినా కూడా దానికి కౌంటర్ రాదు. ఛాలెంజ్ ఫెయిల్ అయిపోతున్నాం మనం. అట్లా వేస్తే ఛాలెంజ్ ఫెయిల్ అయిపోతాం. గన్తో ఒకసారి ట్రై చేస్తాం. ఈ మ్యాక్ 10తో ఎవరైనా కనబడుతుంది. ఓ 5 coins we need it. మీద లేదు గైస్, జోన్ అయితే వస్తుంది. వెళ్ళిపోదాం మీ నుంచి. సూపర్ డ్రాప్స్, నార్మల్ డ్రాప్స్ అయితే పడ్డాయి. ఒక్క డ్రాప్ నేను లూజ్ చేయడానికి రాలేదా గైస్? మనకు అవసరం లేదు గైస్ అయినా ఈ డ్రాప్స్ మూమెంట్లో అయితే. గాయస్ ఏమైతే కనబడలేదు, చూడలేదు అనుకుంటాను. చూడలేదో. పారిపోతుంది. Rampage! మనకు ఏంటంటే ఈ ఛాలెంజ్లో మినీ ఛాలెంజ్ సైడ్ టాస్క్ లెక్క 10 గోల్స్తోనైతే బూయా కొట్టాలి కదా. 10 కిల్స్తో, సారీ గోల్స్ అంటే. ఎన్నీస్ ఇంకా 3 అయితే సైడ్ టాస్క్ అయిపోతుంది. ఎవరో రివైవ్ అయితే, రివైవ్ కాదు అది, ఇప్పుడైతే రివైవ్ ఇస్తున్నారు. ఎవరు ఆగిపోయింది. క్రాస్ ఫైర్ అయ్యేసరికి ఫాస్ట్ వెళ్ళాలి. క్రాస్ ఫైర్ అవుతుంది. డ్రాప్ కార్డ్ అవుతుంది, దూరం అవుతుంది కొంచెం. డ్రాప్ కవర్ తీసుకుందాం. అరే మనం డ్రాప్ నుండి తెలిసిపోద్ది గాయస్, దూరం పోవాలి. ఎనిమిస్ ఎక్కడ? మనమైతే హీల్ అయిపోదాం. ఎన్ని వస్తాడు వాడు? ఎన్ని స్పాటెడ్. ఇది ఇద్దరున్నారు. గ్లిచ్ చేతుంది గైస్ నాకు. ఇచ్చాడు ఇది. ఇంకొక ఎనిమి అక్కడ ఇంకో ఎనిమి ఉన్నాడు. అక్కడికి పోవాలి మనం. వాడి ఇక్కడికి వస్తాడు లేని. అవన్నీ గేసి ఆడిపోతున్నాడు గేసి. చూసింది గైస్ మనం డ్యామేజ్ వచ్చేసాయి గైస్ మనకి. సక్సెస్ఫుల్ గా ఇద్దరే ఉన్నారు గైస్. ఇద్దరైతే బూయా కంచె ఫైర్ చేస్తున్నారు గైస్. ఎవరో తెలియట్లేదు. ఇక్కడనే ఎవరో వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తలేదు. ఎక్కడున్నావురా బాబు? ఇంకో అతను అయితే కనబడట్లేదు కదా. లాస్ట్ కిల్ అయితే అయిపోతుంది. పొడింగ్ తీస్తే బోయో అయితే కొట్టేస్తాం మనం. అని కనబడట్లేదు గాయస్. ఎక్కడున్నాడు గాయస్? ఒక్కడే. ఒక్క కిల్ చేస్తే అయిపోతుంది గాయస్ బోయో కొట్టేస్తాం. అక్కడ ఉండవచ్చు, అక్కడ ఉండవచ్చు. ఎన్నో అక్కడ ఏడో ఆడ మీరు ఉండవచ్చు గాయస్. నేనైతే అనుకుంటున్నాను. అక్కడైతే లేరు గాయస్. వాడు
చేతి అవుతుంది. Takedown spree. guys.